ఈ రోజుల్లో అందరం యూపీఐ యూజ్ చేస్తున్నాం. కానీ మీ ఫోన్ నుంచి పంపిన డబ్బులు సెకండ్స్‌లో ఎలా వెళ్తున్నాయో తెలుసా? యూపీఐలో 3 మెయిన్ ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ టీపీఏపీస్ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇవే మనం యూజ్ చేసే యాప్స్. ఫోన్‌పే, గూగుల్ పే అండ్ పేటీఎం లాంటివి. సెకండ్ పీఎస్పీస్ అంటే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇవి మీ బ్యాంక్స్. ఇక్కడే మీ మనీ ఉంటుంది. థర్డ్ ఇది మెయిన్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది హోల్ సిస్టమ్ని రన్ చేస్తుంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మనీ పంపించదు. మీ బ్యాంక్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. మధ్యలో ఎన్పిసిఐ వెరిఫై చేస్తుంది. ఫైనల్గా మీరు ఎవరికైతే పేమెంట్ చేశారో వాళ్ళకి మనీ వెళ్తుంది. మీరు యాప్లో పేమెంట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా డబ్బులు మీ బ్యాంక్స్ మధ్యలో తిరుగుతాయి. ఒక్కోసారి మీ అకౌంట్లో డబ్బులు డెబిట్ అయ్యి పేమెంట్ ఫెయిల్ అయితే కంగారు పడకండి. అప్పుడు మీ డబ్బులు టెంపరీగా ఎన్పిసిఐ సిస్టంలో ఉంటాయి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. నెక్స్ట్ టైం యూపీఐ పేమెంట్ చేసినప్పుడు ఈ మనీ జర్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ టైం మీరు ఫోన్పే ఎప్పుడు యూజ్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి.